ఇప్పుడు మరి మాస్టార్ల గురించి ఏం మాట్లాడతారో తెలియదు. ఇదివరకైతే గనక మాస్టార్లు ఒక ఆందోళన చేసుకొచ్చారు. ఏమని వాళ్ళకి మేము ఉట్టి పాఠాలు చెప్తాం. మాకు ఇంకే పనులు పెట్టడానికి లేదు. స్కూల్లో ఉన్నట్టు మరుగుదొడ్డి గురించినో, స్కూల్లో ఉన్న వంట గురించినో, స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించినో మేము సర్వేలు చేయం. అది కావాలంటే మీరు వేరే వాళ్ళని పెట్టుకోండి అన్నటువంటి. ఆనాడు ఆ మాస్టార్లకి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు మద్దతు తెలిపారు. ఇప్పుడొచ్చేటప్పటికి సేమ్ వస్తున్నటువంటి సందర్భంలో సీను అటుదిట అయింది. యూటర్న్ అయింది. ఆనాడు దాన్ని తప్పేంటి అని ప్రశ్నించిన వైసీపీ ఇప్పుడు తప్పని ఆవేదన వ్యక్తం చేస్తుంది. నాడు ఆ మాస్టార్ల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజున వాళ్ళని ఆ పని చెయ్యమంటోంది. లేటెస్ట్‌గా మాస్టార్లకు సంబంధించినటువంటి యాజిటేషన్ స్టార్ట్ అయిన ప్రతిరోజు పాఠ్యాంశ సంబంధం లేని వివరాలు పదుల సంఖ్యలో యాప్‌లో నమోదు చేయడంతో బిజీ బిజీగా గడుపుతున్నామని, అవి తీరా అవి సరిగ్గా లేవని రాష్ట్ర కార్యాలయం నుంచి అభ్యంతరాలు వస్తే 1కి 10 సార్లు అప్‌లోడ్స్‌తో ఉపాధ్యాయులు నానా పాట్లు పడుతున్నారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస సామర్థ్యాలు పెంచడానికి 75 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇందుకోసం రెండో శనివారం, ఆదివారాలు పండగ సెలవుల్లో సైతం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరగతులు పరిశీలించే బాధ్యతను ఎంపీడీఓలు, మండల వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించింది. వాస్తవానికి మండలానికి ఇద్దరు ఎంఈఓలు, డైవైఈఓలు, జిల్లా స్థాయిలో డీఈఓ ఉన్నారు. వీళ్ళని కాదని ఇతర శాఖలకు పెత్తనం అప్పగించడం ఏంటంటూ టీచర్లు మండిపడుతున్నారు. లాస్ట్ ఇయర్ మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, విద్యార్థులు రేషనలైజేషన్ వంటి విధులకి రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వం వినియోగించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒత్తిడి పెంచి ప్రయోజనాలు ఎగ్గొట్టాలని చూస్తున్నారంటే వాళ్ళ రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయటం అన్నటువంటిది టీచర్ల యొక్క ఆందోళన. మరి ఇప్పుడైతే కనుక మీడియా, సోషల్ మీడియా మరి మాస్టర్లకు మద్దతు ఇస్తుందా, లేకపోతే తప్పే ఉందని ప్రశ్నిస్తుందా? ప్రశ్నిస్తే కనుక గతంలో జగన్ చేసినటువంటి తరహాలోనే ఇప్పుడు కూడా ప్రశ్నించినట్టు. ప్రశ్నించకపోతే జగన్ని ఏదైనా చేస్తే తప్పుపడతారు తప్పించి వీళ్ళు ఆచరణలో పెడుతుంటారు. దీనికి మాత్రం వాళ్ళకి అండగా ఉండరు అన్నటువంటి విషయం తేలుతుంది.